నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం పెద్ద రచ్చకే దారితీసింది. ఒక పక్క అటు శాసనమండలిలో గూడా దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. రభస జరిగింది. ప్రభుత్వం తన స్టాండ్‌ని సబ్‌స్టాన్షియేట్ చేసుకోవడానికి చాలా తంటాలు పడుతోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు వాళ్ళకి తోచిన వీడియోలు అవి చూపించి మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన మెడికల్ కాలేజీల పరిస్థితి ఇది మొండిగోడల్లో మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. సరే ఈరోజు ఎలాగో చలో మెడికల్ కాలేజ్ పేరుతో వైసీపీ ఆందోళనకి పిలిపివ్వటం, అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ఆందోళన జరగటం, కొన్ని చోట్ల పోలీసులు అడ్డగించే కార్యక్రమాలు ఇవన్నీ చూసాం. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చేయాలనుకుంటోంది, అల్టిమేట్ ఎండ్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది, అండ్ దీని మీద వైసీపీ రియాక్షన్ ఏంటి, వైసీపీ చేపట్టబోయే ప్రణాళిక ఏంటి, ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు వైసీపీ ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్ కాకు ఉమా వల్లి గారు. నమస్కారం మేడం, ఉమా గారు. నమస్కారం సార్. నమస్కారం. చూశారు కదా ఇవాళ అన్ని చోట్ల కూడా 10 మెడికల్ కాలేజ్ దగ్గర కూడా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి. మచిలీపట్నం, ఏలూరు, అలాగే పాడేరు కూడా, పాడేరు నుంచి కూడా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆందోళన పాల్గొన్నట్టు విజువల్స్ పంపించారు. కొంచెం ప్రభుత్వం కూడా ఏంటంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆందోళనని అండర్మైన్ చేయడానికి. అబ్బే పెద్ద రెస్పాన్స్ లేదని ఎంతమంది ఆందోళన చేయడానికి వచ్చారో దానికి రెట్టింపు బలగాల్ని మోహరించేసింది. గమనించారు, ఏమంటారు? అవును సార్, ఈ రోజు ఏ విధంగా ఉందంటే పరిపాలన మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే దాదాపు 17 నెలలు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. ఈ రోజు ఏ వ్యవస్థలు పట్టుకున్నప్పటికీ కూడా అన్నిట్లోనూ కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయనేది మరి కూటమి ప్రభుత్వం గమనిస్తుందో లేదో తెలియదు. కానీ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక మెడికల్ కాలేజీల గురించి గత 20 రోజుల నుంచి కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కేవలం వాళ్ళ యొక్క ఆ వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో, లేదంటే మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పెత్తందారులు ఉంటారో వాళ్ళందరికీ ఆ, వాళ్ళని ఇంకా పెత్తందారులు అంటే ఇంకా పెద్దవాళ్ళని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉంటారనే విషయం మరొకసారి ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఏదైతే ఆచరణలోకి తీసుకొచ్చారో విషయాన్ని, అంటే మన రాష్ట్రానికి ప్రతి ఒక్క జిల్లాలో కూడా కంపల్సరీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఆయన సంకల్పించుకోవడం జరిగింది. అదే ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. దాన్ని ఇప్పుడు 6 ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రన్నింగ్ లో రావడం కూడా మనందరం చూస్తున్నాం కళ్ళారా. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఫోన్లో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటిల్లో ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు. ఫోటోల దగ్గర నుంచి వీడియోల దగ్గర నుంచి ప్రతిదీ కూడా. అయినా సరే ఈ రోజు బురద జల్లుతా మెడికల్ కాలేజీని ఏ విధంగా నిర్వీర్యం చేసే కార్యక్రమంలో ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా ఒక ఆలోచనలోకి వచ్చి ఈ రోజు పెత్తందారులకి కట్టబెట్టాలని చెప్పేసి పేదలకి, మధ్యతరగతిగా ఉన్నటువంటి ప్రజలకి ఉచిత వైద్యాన్ని దూరం చేయాలి. అదే విధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మధ్య తరగతి కానీ పేద విద్యార్థులు కానీ, మీ కుటుంబాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఒక కలగా ఉండిపోతుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు కుటుంబంలో 2-3 విద్యార్థులు ఉన్నారంటే, పిల్లలు ఉన్నారంటే సపోజ్ ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, ఏమవుతారమ్మా అని చెప్పేసి అడిగితే నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పేసి చిన్నపిల్లల స్కూల్లో అడుగుతుంటే సమాధానం చెప్పేది నేను డాక్టర్ అవుతాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయినంత మాత్రం ఈ రోజు ఎంతమంది విద్యార్థులు ఆ, వైద్య విద్యలో ఆరితేరి ఉన్నారు, ఎంతమంది వైద్యులు ఈ రోజు బయటకు వస్తా ఉన్నారు ఆ విద్యని పూర్తి చేసుకుని అనేది ఒకసారి మనకి ప్రశ్నార్థకంగా మిగిలింది. అదొకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు ఎంబీబీఎస్ సీట్ల గురించి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళు దానికి భరాయించలేనటువంటి పరిస్థితిలో ఉండి దాన్ని కూడా వాళ్ళు డ్రాప్ అయిపోయి వద్దులేమ్మా ఈ రోజు అదే మన మీ పరిస్థితి మీ- బాగాలేదు మీ- మీకు మెడికల్ మీకు సీట్. తెలిసిన విషయమే మేడం. అంటే వేలల్లో ఉండే ఫీజు ఇప్పుడు లక్షలు దాటిపోతుంది ఈ ప్రైవేట్ అవును. పరం అయితే. అండ్ ఇప్పుడు నిన్న మీరు గమనించి ఉంటారు, 9వ తారీఖు జీవో ఇచ్చింది ప్రభుత్వం. నిన్నేమో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫేజ్ అవును. 1లో వాళ్ళ కేపీఎంజీ సంస్థ చెప్పిందట. ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఫేజ్ 1లో కర్నూలు జిల్లా, ఆ, ఆదోని, పులివెందు అలాగే కడప జిల్లా పులివెందుల మెడికల్, పులివెందల, అండ్ ఇంకో ఆ, ఇంకొక 2 కాలేజీలు కూడా, మార్కాపురం, మదనపల్లి, మార్కాపూర్, పులివెందుల. మదనపల్లి తీసుకున్నారు. ఈ 4 అవును. కాలేజీలకి సంబంధించి వాళ్ళు ఈ ఆర్ఎఫ్పి అడిగారు, రిక్వెస్ట్ ఫర్ ఉమ్.
ప్రపోజల్ అడుగుతూ ఒక్కొక్క కాలేజీకి దానికి ఫీజు కూడా 3 కాలేజీలకి 4 కోట్ల పైన ఉంది. ఒక పులివెందులకి 1,68,00,000 ఎంతో పెట్టారు. సరే ఈ ప్రాసెస్ మొదలెట్టారు. ఎంత చెప్పేది అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ 65 పేజీల డాక్యుమెంట్ రాస్తూ ప్రాసెస్లో ఏం చెప్పారంటే కొన్ని చోట్ల ఒకవేళ ఒక బిడ్డ వచ్చినా అంగీకరించే పరిస్థితిలో స్వీకరించే ఉమ్. పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ప్రభుత్వం చాలా ఫర్మ్ గా ఉంది. బట్ మీ ఆందోళన ఎంత ఫర్మ్ గా ఉంది అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు మేడం. అదే సార్, మేము ఏం చెప్తున్నామంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలందరూ కూడా పేద మధ్య తరగతి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వైద్య విద్యను అనేది అందించాలి. పేద ప్రజలకి మంచి వైద్యాన్ని ఉచితంగా అందించాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది 17 మెడికల్ కాలేజ్. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా సరే ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో, మనకి 7 మెడికల్ కాలేజీల వరకు పూర్తయినాయి. అందులో 5 మెడికల్ కాలేజీల వరకు అడ్మిషన్స్ జరిగాయి. రెండో సంవత్సరం ఇప్పుడు నిన్న 15వ తారీఖుతో 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో కూడా రావడం జరిగింది. క్లాసులు రన్నింగ్ అవుతా ఉన్నాయి. మరి అదే విధానంలో ఇప్పుడు ఏదైతే అసంపూర్తిగా అంటే 60% వరకు పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని వీళ్ళు నిస్సహాయ అసమర్థ పాలనతో పూర్తి చేయాల్సింది పోయి, దాదాపు మీరు చూసుకుంటే ఈ రోజు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ 5,000 కోట్లుంటే ఈ రోజు 10 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. అయినా సరే ఈ రోజు చూసుకుంటే 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తున్నారే తప్ప మరి ఈ 2 లక్షల కోట్లు దేనికి ఉపయోగించారు, అసలు ఈ దేనికి ఖర్చు పెట్టారు, రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చారా, సంక్షేమ పథకాలకి ఇచ్చారా అనేది ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకి చెప్పే బాధ్యత లేదు. అయినప్పటికీ కూడా 5,000 కోట్ల రూపాయలు పూర్తి అసంపూర్తిగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు వస్తే ఆ, ఖర్చు పెడితే రేపు రాబోయే తరాలకి ఎంతో మంది విద్యార్థులకి మనం వైద్య విద్యను అందించినట్టు అవుతుంది. ఎంతో మంది వైద్యుల్ని మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి మనం ఎంబీబీఎస్ సీట్లు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టి బంగారాలు తాకట్టు పెట్టి కూడా విదేశాల్లో కానీ ఎంత డిమాండ్ ఉంటుంది ఒక ఎంబీబీఎస్ సీట్ అనేది మనందరికి తెలిసిన విషయమే. మరి అదే ఈ విధానంలో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా మనకి అందుబాటులో ఉన్న దాన్ని మన ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని ఈ రోజు ఎవరికో తీసుకెళ్లేసి కట్టబెట్టేస్తాము, మేము అధిక రేట్లతో ప్రజలకి అందుబాటులో లేకుండా చేస్తాము, ఉచితంగా పేద ప్రజలకి వైద్యాన్ని ఇవ్వకుండా చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కావచ్చు, మరి విద్యార్థి సంఘాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వ్యతిరేకత చూపిస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు, ఈ ప్రజలకి కూడా ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు. ఇది ఒక్కరికి మీకో మాకో సంబంధించింది కాదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకోటి సంబంధించినటువంటి ఇంకోటి సమస్య. మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ ఈ ప్రభుత్వం సరెండర్ చేసేసింది నేషనల్ మెడికల్ కమిషన్ కి 700 పైగా సీట్లు. అంటే ఈ రెస్ట్ ఆఫ్ ది 700 కాలేజెస్ ఏవైతే ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన సీట్లను సరెండర్ చేసింది. మరోపక్క నేషనల్ మెడికల్ కమిషన్ 2 రోజుల క్రితం ఒక లిస్ట్ ఇచ్చింది మేడం. దాంట్లో దేశవ్యాప్తంగా 2,850 మెడికల్ సీట్లు ఇచ్చామని. అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఒక 50 సీట్లు ఇచ్చారు. వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. అంటే మనంగా సున్నాన్ని తీసుకెళ్లి గోడకు కొట్టేశాం. దాని నుంచి మీరు ఇంకా పెరగలేరు. ఎంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు తీసుకొచ్చారు. అది జనంలోకి వెళ్ళాలి కదా, ఆ పాయింట్ వెళ్ళాలి కదా. ఎందుకంటే అది పూర్తిగా పేద మధ్యతరగతి విస్మృత సామాజిక వర్గాలకి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. ఇవాళ అవును సార్. వాళ్ళెవరు లక్షలు పెట్టి ఫీజులు కట్టే ఒకవేళ మెరిట్లో సీటు తెచ్చుకున్నా ఈ అవును. పీపీపీ కాలేజీల్లో లక్షలు పెట్టి ఫీజు కట్టుకుని వెళ్ళే పరిస్థితి లేదు. ఇదొక ఆస్పెక్ట్. రెండో ఉమ్. ఆస్పెక్ట్ ఏంటంటే ఆ అనుబంధంగా నిర్మించదలిచిన 625 పడకల ఆసుపత్రిలో వైద్యం అంటే తారాజువా మాదిరి రేట్లు అలా ఉంటాయి. ఇక్కడ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ చాలా అంటే ఏమో జీరో ఫీజు అనొచ్చు. కొన్నిటికి 1,000 రూపాయలు 1,500 రూపాయలు. వేరస్ మీరు ఆ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే సార్, లక్షలు ప్రైవేటీకరణ అయిన తర్వాత ఇంకా ఎక్కడికి వాళ్ళ వెళ్తుంది చేతుల్లో ఇదంతా? ఉంటుంది సార్. అది ప్రైవేటీకరణ ఉమ్. చేసిన తర్వాత వన్స్ ఒకసారి ప్రైవేటీకరణ చేసేసి మనం వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏది చెప్తే మనం వినాల్సింది తప్ప మన ఇష్ట ప్రకారం ఏం జరుగుతుంది. ఉచితంగా అందించాల్సినటువంటి వైద్యాన్ని ఈ రోజు వాళ్ళ ఇష్టానుసారంగా ఓపీ ఫీజు తీసుకుంటారు. అవుట్ పేషెంట్ ఒకవేళ ఉచితంగా పెట్టినా ఇన్ పేషెంట్ అనేది ఉచితం అనేది ఉండదు. అందులో కూడా అన్ని అన్ని విభాగాలకు సంబంధించి అన్ని వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్లు కూడా ఉండవు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటే ప్రైవేట్ వాడు వచ్చి మేము ఖర్చు పెడతాం పెట్టుబడి పెడతామంటే ఏమన్నా అదేమన్నా సంక్షేమానికి సంబంధించి ఏమన్నా ట్రస్ట్ లాంటిది ఏమన్నా నడుపుతున్నారా సార్? ఈ రోజు ఒకళ్ళు ₹1 కాదు కదా. పెట్టారంటే మన దగ్గర నుంచి ఒక ₹10 ఆశిస్తారు ఖచ్చితంగా. దాని వల్ల ఎవరికి నష్టం? గవర్నమెంట్ కి ఒక పక్కన గవర్నమెంట్ కి నష్టం, అదే విధంగా ఆదాయం గవర్నమెంట్ కి రావాలి. ఈ రోజు
సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి సిబిఎన్ గారు మరి ఇటు గవర్నమెంట్ కి ఆదాయం లేకుండా అదే విధంగా ప్రజలకి అందించాల్సినటువంటి ప్రయోజనాలను కూడా అందించకుండా ఈ రోజు ప్రతిదాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి పెత్తందారుల యొక్క పెత్తనాన్ని అప్పచెప్పడానికి ఈ రోజు వచ్చింది కాదు సార్ ఈ పద్ధతి. సిబిఎన్ గారు వచ్చిన ప్రతిసారి కూడా ప్రైవేటైజేషన్ వాళ్ళకి, కార్పొరేట్ సంస్థలకి ఏ విధంగా అండదండగా ఉంటారనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. మరి ఈ రోజు ఇదే విధంగా తీసుకెళ్తే మటుకి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళన అయితే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య కాబట్టి ఇది ప్రతి ఒక్కరు నష్టపోతారు ఇందులో. ఎందుకంటే మనకి రావాల్సిన దాన్ని, మన ఆస్తిని, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తే కదా సార్ అది. దాన్ని ఈ రోజు మీ ఇష్టానుసారంగా పీపీపీ పద్ధతి అంటే ఏంటండి? ఇప్పుడు కూటమి నాయకులు కొంతమంది చెప్తున్నారు పీపీపీ అంటే దానికి వివరం కూడా తెలియదా వైసీపీ నాయకులకి కనీసం అని చెప్పి అంటున్నారు. మరేంటండి మీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నారు. మరి ప్రైవేట్ ఎందుకు వస్తుంది? అది ఎవరికో ఎందుకు ఇస్తున్నారు? 5,000 కోట్లు పెట్టి ఈ రోజు మీరు కట్టించలేకున్నారా? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు కదా, మరి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? దీన్ని కూడా సమర్థించుకుంటా మళ్ళీ తీసుకొచ్చినటువంటి ఆలోచన చేసిన వ్యక్తి ఆచరణలోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించిన వ్యక్తిని ఈ రోజు మళ్ళీ బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గేది లేదు సార్. ఇది పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ రోజు ఏదో చలో మెడికల్ కాలేజ్ అనే ఉద్యమం ఏదో చిన్నగా వాళ్ళు అడ్డుపడినంత మాత్రాన ఈ రోజు తాగదు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువగా ఉధృతం చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఉమా గారు. సో మనం చూసాం వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉమావల్లి గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఉండబోతోంది వైసీపీ ఆందోళన పదం. మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయటం, తద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకి అవకాశాలని దక్కనీయకుండా చేయటం. ఎందుకంటే లక్షల్లో ఫీజులు పోసి, ఒకవేళ మెరిట్లో సీట్ వచ్చిన లక్షల్లో ఫీజులు పోసి ఈ పీపీపీ కాలేజీల్లో చేరే పరిస్థితి ఉండదు. కాబట్టి మెడికల్ విద్య అంటే వైద్య విద్య కేవలం సంపన్న వర్గాలకు పరిమితం చేసే ఒక కుట్రని భగ్నం చేయడానికి వైసీపీ శాయశక్తులా పోరాడుతుందని ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా గారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.